డ్రింకింగ్ వాటర్. ఈ రోజుకి మాకు నాగార్జున సాగర్ కూతవేటి దూరంలో ఉంది. అనేక సార్లు మా గోడుని చెప్పుకున్నా, నీళ్లు కనిపిస్తాయి, దూకితే రేపు ఎల్లుండో దూకితే మా చెవులకు వినిపిస్తాయి, కానీ మా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఈ వెనుకబడిన ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటిది మాచర్ల నియోజకవర్గం. ప్రతిసారి జరుగుతున్న అన్యాయం పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ ఈ ప్రాంతంలో కావటం మూలంగానో లేకపోతే బలం ఉన్నట్టే రాజ్యాంగానో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణాంకాలు తీయాల్సిందిగా కూడా సమావేశంలో చెబుతా ఉన్నాను. గతంలో జరిగిన అన్యాయాన్ని మరి పూరించాలి, పల్నాడు వెనుకబాటుతనాన్ని పారదోలాలి. అందులో మరి సభ ద్వారా నేను కోరేది ఏంటంటే, వెనకబడ్డవాడికి మరి అనారోగ్యానికి ఉన్నవాడికి వాడు వెంటిలేటర్ మీద ఉంటాడు, ఒకడు ఆక్సిజన్తో బతుకుతాడు, పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, ఒకరికి సెలైన్ కడతారు. మా వెంటిలేటర్ కేసు పన్నాడు, దీన్ని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ, ఆంధ్ర రాష్ట్రానికి 2,50,000 ఇళ్లు మంజూరైనాయి. అందులో కేవలం 70,000 ఇళ్లు మాత్రమే మనం కట్టుకోగలిగాం. మిగిలినవన్నీ కూడా శాంక్షన్ చేయించుకోలేకపోయాము. ఈ 70,000 ఇళ్లకు కూడా 1-2 ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రిలీజ్ అయినాయి. ఈరోజు నా డిపార్ట్మెంట్లో 800 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటానికి ఉన్నాయి. అయితే ఇదంతా 60-40, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా 1,40,000 నుంచి 1,50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. మనం కనుక ఒక 60-70,000 కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా 10 లక్షల మంది పేదవాళ్ళకి రూరల్లో కానీ, అదేవిధంగా అర్బన్లో ఇంకో 3-4 లక్షలు, 15 లక్షల మందికి ఇల్లు పాత స్కీమ్లో అప్గ్రేడేషన్కి ఇచ్చారు, కానీ కొత్త స్కీమ్లో ఇవ్వలేదు. కొత్త స్కీమ్లో అప్గ్రేడేషన్కి కనీసం 20% అన్నా ఇంక్లూడ్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేశాను. 3 సార్లు పంపించినా కూడా వాళ్ళు అప్గ్రేడేషన్ అంటే ప్రాబ్లం అవుతుంది, ఈ స్కీమ్ ఇది కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తాయని చెప్పి మనం చేసుకోలేకపోయాం. అయితే హ్యాబిటేషన్ ఉండి ఇంతకుముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది. అవి ఏమన్నా ఉన్నా కూడా ఆ లిస్ట్ మీరు అందరూ ఇవ్వండి, అవి కూడా చేపించేటువంటి పరిస్థితి. తర్వాత నరేగా మీకు తెలుసు, ఇది ఉపాధి హామీ పథకం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్గా ఈ రోజున 290 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. వాటిని కూడా ఉపాధి హామీలో చాలా మంది సరిగా లేకపోవటం, వాటిని అప్రాప్రియేట్గా వాడుకోలేకపోవటం, దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాస్ట్ని మనం సరిగా వాడుకోలేకపోవటం వల్ల కూడా కొంత వర్క్ చేసుకోలేకపోయాం మనం. మీరు అంతకుముందు గవర్నమెంట్లో చూస్తే చాలా సిమెంట్ రోడ్స్లో ఎస్సీ ఎస్టీ కాలనీస్ అప్పుడు ఆ రోజున 90-10 ఉండేది కాబట్టి అన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం. ఇప్పుడు ఇది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఉపాధి హామీని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే, మెటీరియల్ కాస్ట్ మనకు ఎక్కువ వస్తే డ్రైన్స్ కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు, మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు, ఇంకేదన్నా చెరువులు తవ్వించుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో నరేగా ఫండ్స్ అనేది ఇట్ ఈస్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్. మీ అందరికీ ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ 80,000 crores బడ్జెట్లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి. అదేంటంటే బేస్ లైన్, ఆ బేస్ లైన్ ప్రకారం 80,000 అని అప్రాక్సిమేట్, బట్ దానికి సీల్ ఏవి చేయగలవు అవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి జల్ జీవన్ మిషన్ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకంటే జల్ జీవన్ మిషన్లో కూడా ప్రతి ఇంటికి కుళాయి. ఆంధ్ర రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఒకప్పుడు. దానిలో మనం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకోగలిగాం.